వెల్కమ్ టు థింక్ ప్రాక్టికల్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో వచ్చేసి ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఛానల్ వచ్చేసి నేను మొన్ననే స్టార్ట్ చేశా. ఈ ఛానల్ని స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ ప్రమోటర్స్ కానీ ఫేక్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫేక్ జాబ్ నోటిఫికేషన్స్ అంటే ఏంటంటే వాళ్ళకి వ్యూస్ కోసం లేదా వాళ్ళ సబ్స్క్రైబర్ పెరగాలనో లేకపోతే వాళ్ళ వ్యూస్ పెరగాలనో ఫేక్ జాబ్ నోటిఫికేషన్, అసలు ఎటువంటి నోటిఫికేషన్ లేని జాబ్స్ని అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. సో యాజ్ ఏ జాబ్ సీకర్గా నేను అలాంటి వీడియోస్ చూసి చాలా అయితే మోసపోయా. సో నేను మోసపోయినట్టు ఎవరు మోసపోకూడదని నేనైతే ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. సో ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ లేదా ప్రైవేట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి. నిన్న నేను BSF నోటిఫికేషన్కి సంబంధించిన షార్ట్ని అయితే పోస్ట్ చేశా. ఆ షార్ట్ని చూసి మన సబ్స్క్రైబర్ ఒకరు ఈ పోస్ట్కి ఎలా అప్లై చేసుకోవాలి బ్రో అని అడిగారు. సో ఆ బ్రో కోసం నేను BSF నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మన వీడియో డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ మీరు మన వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి హౌ టు అప్లై అని దాంట్లో ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ లింక్ని క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్గా ఈ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయ్యాక పైన క్యాండిడేట్ లాగిన్ అని ఉందిగా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే క్యాండిడేట్ లాగిన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఈమెయిల్ ఆల్రెడీ మీరు ఒకవేళ లాగిన్ అయి ఉంటే ఇక్కడ ఈమెయిల్ని యాడ్ చేయండి. ఒకవేళ ఈ వెబ్సైట్కి మీరు న్యూ యూజర్ అయితే ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ హియర్ అని ఉందిగా, రిజిస్టర్ హియర్ దాన్ని క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అయితే అప్లోడ్ చేయండి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అయితే ఇవ్వండి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ప్లేస్ నా పేరుని అయితే ఎంటర్ చేసిన. నెక్స్ట్ మొబైల్ నెంబర్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నా మొబైల్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక మీ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాలి. మీ ఈమెయిల్ ఐడి అయితే అక్కడ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశాక ఇక్కడ జనరేట్ ఓటీపీ అనేది జనరేట్ ఓటీపీని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ కను మీ ఈమెయిల్ ఐడికి అయితే ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఇక్కడ మొబైల్ ఓటీపీ చూసుకుంటే నేను మొబైల్ ఓటీపీని అయితే ఎంటర్ చేస్తున్నా. నెక్స్ట్ ఈమెయిల్ ఓటీపీ గురించి అయితే మీకు ఒకటి చెప్పాలి. ఈమెయిల్ ఓటీపీ ఒకవేళ నార్మల్గా రాకపోతే పక్కనే 3 లైన్స్ ఉంటుంది కదా, 3 లైన్ ఓపెన్ చేశాక కిందకి స్క్రోల్ చేసి స్పామ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ నార్మల్గా మీకు మెసేజ్ రాకపోతే ఓటీపీ రాకపోతే ఆ స్పామ్ అనే ఆప్షన్ ఓపెన్ చేస్తే మీకైతే ఓటీపీ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఈమెయిల్కి వచ్చిన ఓటీపీని అయితే ఎంటర్ చేస్తున్నాను నేను. ఓటీపీ 2 ఎంటర్ చేయడం అయిపోయిన తర్వాత సబ్మిట్ అనే బటన్ అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ సబ్మిషన్ అనేది అయిపోయింది. ఈ అకౌంట్కి సంబంధించిన యూజర్ నేమ్ వచ్చేసి మీ మెయిల్ ఐడి, అలాగే మీ అకౌంట్కి సంబంధించిన పాస్వర్డ్ అనేది మీ మెయిల్కి అయితే వస్తుంది. మీ మెయిల్ యాస్టీస్ ఇందాక స్పామ్ అని ఓపెన్ చేశారుగా, సేమ్ అలాగే అక్కడైతే మీ అకౌంట్కి సంబంధించిన పాస్వర్డ్ అయితే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఐడెంటిటీ డీటెయిల్స్ వచ్చేసి ఆధార్ కార్డు ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాక కింద ఐడెంటిటీ టైప్ అని ఉందిగా, ఐడెంటిటీ టైప్ అయితే నేను ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. మీ ఇష్టం వచ్చిన ఒకవేళ మీ దగ్గర మీరు ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయడం ఇష్టం లేకపోతే మీ పాన్ కార్డ్ లేదా ఏదైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఏదైనా సరే యూజ్ చేయొచ్చు. నేనైతే ఆధార్ కార్డ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐడెంటిటీ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్కి సంబంధించిన నెంబర్ని అయితే అప్లోడ్ చేయండి. ఆధార్ నెంబర్ అయితే అప్లోడ్ చేయండి. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజ్ అయితే అడుగుతుంది. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్లో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. ఫస్ట్ ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్లో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2003 జూన్ 26 అయితే నా డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ వచ్చేసి అకార్డింగ్ టు మై డేట్ ఆఫ్ బర్త్ నా ఏజ్ వచ్చేసి 22 ఇయర్స్ అయితే డిస్ప్లే అవుతుంది నార్మల్గా. ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఫాదర్ నేమ్ వచ్చేసి మీ బాక్స్లో మీ ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ బాక్స్ వచ్చేసి మదర్ నేమ్, మీ మదర్ నేమ్ అయితే ఆ బాక్స్లో ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్ ఆన్ బాడీ, పుట్టుమచ్చ 10th మెమోలో ఆల్రెడీ ఐడెంటిఫికేషన్ మార్క్ గురించి అయితే ఉంటుంది. లేదా మీ బాడీలో ఎక్కడైతే పుట్టుమచ్చ ఉంటుందో ఆ ప్లేస్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ మెమోలో ఉంది లెఫ్ట్ హ్యాండ్ అని ఎంటర్ చేస్తున్నా. నెక్స్ట్ జెండర్ వచ్చేసి నేను మెయిల్. అలాగే మెరిటల్ స్టేటస్ అయితే ఎంటర్ చేసి మ్యారీడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ డొమిసైల్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. డొమిసైల్ సర్టిఫికేట్ అంటే ఏం లేదు, మీ స్టేట్కి సంబంధించిన సర్టిఫికేట్ లేదా ఏజెన్సీకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ నేను నా క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించిన నెంబర్ని అయితే ఎంటర్ చేసా. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ రిజర్వేషన్ వచ్చేసి నా రిలీజియన్ అయితే అడుగుతుంది. రిలీజియన్ అయితే సెలెక్ట్ చేయండి. అలాగే కేటగిరీ వచ్చేసి ఎస్టీ, నేను ఎస్టీ కేటగిరీ. అలాగే సర్టిఫికేట్ నెంబర్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన నంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ ఇష్యూయింగ్ స్టేట్, ఏ స్టేట్ నుంచి అయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేయబడిందో ఆ స్టేట్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే మీ డిస్టిక్ గానే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ వచ్చేసి తహసీల్దార్ అని ఎంటర్ చేయండి. నెక్స్ట్
సర్టిఫికేట్ ఇష్యూయింగ్ డేట్ వచ్చేసి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ని ఎప్పుడైతే ఇష్యూ చేశారో ఆ ఇష్యూయింగ్ డేట్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే డైరెక్ట్ ఎంట్రీ డైరెక్ట్ ఎంట్రీ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యానా లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయా లేకపోతే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళైతే అదైతే సెలెక్ట్ చేసుకొని నేను ఏది కాదు, సో నేను డైరెక్ట్ ఎంట్రీ అని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ సబ్ కేటగిరీ రిజర్వేషన్ వచ్చేసి ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా అని అడుగుతున్నారు. నో అని అయితే నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాదు కాబట్టి నేనైతే నో అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. అలాగే డిపార్ట్మెంట్లో ఉన్నావా అంటే నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చాక నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ అడ్రస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. పర్మనెంట్ అడ్రస్ అయితే మీ హౌస్ నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. కింద పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. మీకు సంబంధించిన మీ పిన్ కోడ్ని అయితే ఎంటర్ చేయండి. మీ అడ్రస్కి సంబంధించిన పిన్ కోడ్ని అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టేట్ వచ్చేసి మీ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఉంటే ఆంధ్రాని సెలెక్ట్ చేసుకుని మాదైతే తెలంగాణ కాబట్టి తెలంగాణ స్టేట్ చేసుకున్నా. నెక్స్ట్ డిస్టిక్ వచ్చేసి ఖమ్మం. నెక్స్ట్ విలేజ్ వచ్చేసి మీ విలేజ్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ పోలీస్ స్టేషన్ ఉందిగా, మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఏ ఊర్లో ఉందో ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఊరి పేరు అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ మీ నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఊరి పేరు అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తహసీల్ నెక్స్ట్ తహసీల్ వచ్చేసి మీ మండలం పేరు అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఇచ్చిన అడ్రస్ అనేది పర్మనెంట్ అడ్రస్ లేకపోతే పర్మనెంట్ అడ్రస్ కాదని అడుగుతుంది. నేను పర్మనెంట్ అడ్రస్ కాబట్టి నేను యాజ్ టిక్ కొట్టేసా. ఒకవేళ మీరు ఆ అడ్రస్ కనుక చేంజ్ అయ్యి ఉంటే మాత్రం ఇక్కడ ఈ న్యూ అడ్రస్ని అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ చేశాక సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ డూ యూ హ్యావ్ అదర్ డీటెయిల్స్లోకి వెళ్తే డూ యూ హ్యావ్ ఎన్సీసీ సర్టిఫికేట్ అని అడుగుతున్నారు. ఎస్, నాకైతే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది, సో నేనైతే ఎస్ అని క్లిక్ చేస్తున్నా. ఒకవేళ మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. ఒకవేళ లేకపోతే జస్ట్ నో అని క్లిక్ చేసేయండి. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంది అని అడుగుతున్నారు. ఎస్ అని క్లిక్ చేస్తున్నా. అలాగే నాకు బి సర్టిఫికేట్ ఉంది. ఎస్, ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉందా అంటే ఎస్ అని క్లిక్ చేస్తున్నా. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉందా అంటే ఎస్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎన్సీసీ సర్టిఫికేట్ సంబంధించిన అక్యూరింగ్ డేట్ అంటే మీ ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఎప్పుడు అక్యూర్ చేశారు ఆ డేట్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నేనైతే 1 ఆగస్ట్ 2018 అయితే అక్యూర్ చేశారు. అలాగే బి సర్టిఫికేట్ అలాగే సేమ్ బి సర్టిఫికేట్ డేట్ సి సర్టిఫికేట్ డేట్ని అయితే ఎంటర్ చేయండి. నేను కొంచెం స్కిప్ చేస్తున్నా, ఏమనుకోకండి, ఎందుకంటే వీడియో ఫుల్ ఫాస్ట్గా ఇవ్వాలని. నెక్స్ట్ డూ యూ హ్యావ్ ఎనీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ నో అని సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు ఎటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేదు. మీకు ఎలాంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే సెంటీమీటర్స్లో రాయాలి. నా హైట్ వచ్చేసి 185 సెంటీమీటర్స్. అలాగే చెస్ట్, ఒకవేళ మీరు మెయిల్ అయితే ఈ చెస్ట్ అన్న ఆప్షన్ అయితే ఎంటర్ చేయండి. ఒకవేళ ఫీమేల్ అయితే లీవ్ చేయండి. నెక్స్ట్ వెయిట్ని అయితే యాడ్ చేయండి. నెక్స్ట్ బ్లాక్ లిస్ట్ ఆర్ డిక్లరేషన్ అంటే మీ మీద ఏమైనా కేసులు ఉందా, క్రిమినల్ కేసు ఉందా అడుగుతున్నారు. ఈజ్ దేర్ ఎనీ క్రిమినల్ కేస్ పెండింగ్ అగెనిస్ట్ యూ, మీద ఏమైనా క్రిమినల్ కేసు ఉందా అని అడుగుతున్నారు. మీద ఏమైనా క్రిమినల్ కేసు ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఏ కేసు లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. నా మీద ఏ కేసు లేదు కాబట్టి నో అని సెలెక్ట్ చేసుకుంటున్నా. అలాగే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఈజ్ కమ్యూనల్ ఆర్ గుజరాత్ రివోటీస్ అడుగుతున్నారు. నేనైతే నో అని సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎవరైనా డెమోక్రేట్ అయ్యారా అని అడుగుతున్నారు. నేనైతే నో అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్అప్ చేశాక సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఎడ్యుకేషన్ టైప్ వచ్చేసి ఫస్ట్ అయితే మన 10th క్లాస్ ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో నేనైతే ఎస్ఎస్సి అని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎస్ఎస్సి సెలెక్ట్ చేశాక సర్టిఫికేట్ నెంబర్ అని అడుగుతున్నారు. మీ 10th మెమో మీద సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ సర్టిఫికేట్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే అడుగుతున్నారు. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది కానీ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ స్టేట్, ఇక్కడ మీ స్టేట్ని అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ బోర్డ్, యూనివర్సిటీ, నా యొక్క 10th క్లాస్ బోర్డు వచ్చేసి స్టేట్ బోర్డు, సో నేను స్టేట్ బోర్డు అని సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ యాడ్ అనే బటన్ అయితే ఎంటర్ చేస్తున్నా. యాడ్ అనే బటన్ని ఎంటర్ చేయగానే ఇక్కడ నా 10th క్లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మీ ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సేమ్ యాస్టీ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ మీరు ఏ స్టేట్లో చదువుకున్నారో ఆ స్టేట్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ బోర్డు, యూనివర్సిటీ, నేనైతే ఇంటర్ వచ్చేసి స్టేట్ బోర్డులో అయితే చదువుకున్నా, సో ఇంకా ఇక్కడ స్టేట్ బోర్డు అని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. మీ ఇంటర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక యాడ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఎంటర్ చేశాక మీ ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ యాడ్ అవ్వడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ యాడ్ అయ్యాక ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి.
నెక్స్ట్ అన్న ఆప్షన్ క్లిక్ చేశాక వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ యాడ్ చేయండి. నాకు ఏ వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఫ్రెషర్ని కాబట్టి నేను నో అన్న ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. నో అని ఎంటర్ చేశాక సేవ్ బటన్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్ అప్లోడింగ్. ఇక్కడ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ అడిగిన డాక్యుమెంట్స్ని అయితే మనం అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ ఫోటోని అయితే ఆప్షన్ అయితే క్లిక్ చేశాక ఇలా డ్రాప్ ఫైల్ టు అప్లోడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి ఒకసారి. దాన్ని క్లిక్ చేశాక ఆటోమేటిక్గా ఫైల్ ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. ఫైల్ ఫోల్డర్లో మీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ అన్న ఆప్షన్ని క్లిక్ చేస్తే మీ ఫోటో అనేది అప్లోడ్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ మీ సైన్ అయితే అప్లోడ్ చేయండి. సైన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ సైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎస్ఎస్సికి సంబంధించిన మెమోని అయితే అడుగుతున్నారు. ఇక్కడ మీ 10th మెమోకి సంబంధించిన సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేయండి. ఒకవేళ నాకు వచ్చినట్టు మీకు గన సైజ్ ఇష్యూ వస్తే మీరు ఏం చేయాలంటే అప్పుడు జస్ట్ మీ క్రోమ్ ఆప్షన్ ఓపెన్ చేసేసి సైజ్ రిడ్యూసర్ అని క్రోమ్లో జస్ట్ ఎంటర్ చేయగానే ఇక్కడ వెబ్సైట్లు అయితే వస్తాయి. ఆ వెబ్సైట్లో సైజ్ రిడ్యూసర్ అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్ని అయితే క్లిక్ చేయండి. ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే మీరు ఏ ఇమేజ్ని అయితే సైజ్ రిడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ని అయితే ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేసాక కిందకి స్క్రోల్ చేస్తే క్వాలిటీ ఉందిగా, అక్కడ కొంచెం ఎడిట్ చేస్తూ ఉండాలి. అప్పుడే సైజ్ అనేది రిడ్యూస్ అవుతుంది. ఒకవేళ నేను క్వాలిటీ వచ్చేసి 70% అనేది సెలెక్ట్ చేసుకున్నా. 70% సెలెక్ట్ చేసుకున్నాక రీసైజ్ ఇమేజ్ అని ఉందిగా, దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఈ ఇమేజ్కి సంబంధించిన సైజ్ అయితే రిడ్యూస్ అయింది. ఈ ఫైల్ అనేది నాకు 100 KBలో అయితే కావాలి. ఇక్కడ ఫైల్ వచ్చేసి అవుట్పుట్ వచ్చేసి 105 KB అనేది వచ్చింది. సో నేను మళ్ళీ పైకి స్క్రోల్ చేసేసి ఇక్కడ క్వాలిటీ ప్లేస్లో ఇక్కడ క్వాలిటీ ప్లేస్లో 60 అని అయితే ఎంటర్ చేస్తున్నా. రిడ్యూస్ సైజ్ ఆప్షన్ అయితే క్లిక్ చేశాక మళ్ళీ ఆ ఫైల్కి సంబంధించిన సైజ్ అనేది రిడ్యూస్ అయింది. ఇక్కడ 87 KB అయితే వచ్చింది. నేను అప్లోడ్ చేద్దాం అనుకున్న ఫైల్ సైజ్ వచ్చేసి 100 KB లోపు అయితే ఉండాలి. ఇక్కడ 87 KB అయిపోయింది కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని ఉందిగా, దాన్ని అయితే ఎంటర్ చేస్తున్నా. డౌన్లోడ్ ఇమేజ్ని ఎంటర్ చేయగానే ఇక్కడ నా ఇమేజ్ వచ్చేసి డౌన్లోడ్ అయిపోయింది 100 KBలో. సో ఇప్పుడు నేనైతే పబ్లిష్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ 10th క్లాస్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ క్లిక్ హియర్ను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇందాక డౌన్లోడ్ చేసిన ఫైల్ని అయితే అప్లోడ్ చేయండి. ఈసారి 10th క్లాస్ సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. నేను ఇందాక డౌన్లోడ్ చేసింది చూసారుగా. ఇక్కడైతే అప్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ దిగిన సేమ్ అప్లోడ్ ఫైల్ని అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్కి సంబంధించిన మెమోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్ మెమో గన సేమ్ సైజ్ ఇష్యూ అయితే ఉంది. సో ఇందాక చెప్పిన ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేయండి. కాకపోతే ఈసారి 10th సర్టిఫికేట్ బదులు ఇంటర్ మెమోని అయితే సెలెక్ట్ చేసుకోండి. మిగతా క్యాస్ట్ అండ్ ఎన్సీసీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ అడుగుతున్నారు. ఒకవేళ ఏదైనా సైజ్ ఇష్యూ వస్తే ఇందాక చెప్పిన ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేయండి. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చెక్ బాక్స్ అయితే అడుగుతున్నారు. ఆ చెక్ బాక్స్ని అయితే బ్లూ టిక్ చేసేయండి. నెక్స్ట్ బ్లూ టిక్ చేశాక సేవ్ అండ్ నెక్స్ట్ అన్న ఆప్షన్ ఉందిగా, సేవ్ అండ్ నెక్స్ట్ అన్న ఆప్షన్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఎంటర్ చేశాక మీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మీ అకౌంట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మీరు లాగిన్ అయితే చాలు. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుందిగా, ఇక్కడ నేను ఈమెయిల్ ఐడి లేదా మీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. నేను ఈమెయిల్ ఐడి బదులు మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేస్తున్నా. మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక ఇక్కడ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఇందాక చెప్పా కదా, పాస్వర్డ్ అనేది మీ మెయిల్ ఐడికి వస్తుంది. ఒకవేళ పాస్వర్డ్ అనేది నార్మల్ మెసేజ్లో రాకపోతే స్పామ్ మెసేజ్ని అయితే ఓపెన్ చేసేసి మళ్ళీ స్పామ్ మెసేజ్లో అయితే మీ పాస్వర్డ్ అయితే ఉంటుంది. ఆ పాస్వర్డ్ని జస్ట్ ఇక్కడ ఎంటర్ చేసే చాలు. ఇక్కడ కింద ఐఎమ్ నాట్ రోబోట్ అని ఉందిగా, మీ పాస్వర్డ్ని ఎంటర్ చేశాక కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ అని ఉందిగా, ఆ చెక్ బాక్స్ని అయితే టిక్ చేసుకోండి. ఆ చెక్ బాక్స్ని టిక్ చేసుకున్న తర్వాత లాగిన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఓటీపీ వెరిఫికేషన్ అడుగుతుంది. మీ మెయిల్ ఐడి లేదా మీ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే జస్ట్ ఇక్కడ ఎంటర్ చేస్తే చాలు. చెక్ బాక్స్ అయితే అడుగుతుంది. ఆ చెక్ బాక్స్ని అయితే టిక్ చేయండి. ఆ చెక్ బాక్స్ని టిక్ చేశాక సబ్మిట్ అన్న బటన్ అయితే క్లిక్ చేయండి. మీ అకౌంట్కి సంబంధించిన లాగిన్ అయితే అయిపోయింది. ఈ ట్యాబ్ని క్లోజ్ చేసుకోండి. ట్యాబ్ని క్లోజ్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అప్లికేషన్ హిస్టరీ అని ఉందిగా, అప్లికేషన్ హిస్టరీలో అప్లై న్యూ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ జస్ట్ కిందకి స్క్రోల్ చేస్తే కరెంట్ రిక్రూట్మెంట్ ఓపెనింగ్ అనేది ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ ఆప్షన్లో గ్రూప్ సి హెడ్ కానిస్టేబుల్, రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్ అండ్ బోత్ పోస్ట్ ఇన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండ్ అప్లై లింక్ అయితే ఉంది. జస్ట్ అప్లై నౌ అన్న ఆప్షన్ నొక్కగానే ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మళ్ళీ మన డాక్యుమెంట్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఇందాక సేమ్ ఎలా అయితే అప్లోడ్ చేశారో సేమ్ ఇప్పుడు కానీ అప్లోడ్ చేయండి. ఇందాక మనం సైజ్ రిడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయిగా, సేమ్ ఆ డాక్యుమెంట్స్ అయితే యాస్టీస్ ఇక్కడ అప్లోడ్ చేసేయండి. ఇక్కడ నా ఫోటో అప్లోడ్ చేస్తున్నా. ఇందాక నేను అప్లోడ్ చేసిన ఫైల్స్ అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా. రిడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం రిడ్యూస్ చేసేసాం. సో ఈ ప్రాసెస్ని నేనైతే కొంచెం స్కిప్ చేస్తున్నా.
ఇక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేశాక కింద ఒక చెక్ బాక్స్ అయితే అడుగుతుంది. ఆ చెక్ బాక్స్ని అయితే టిక్ చేసుకోండి. ఆ చెక్ బాక్స్ని టిక్ చేశాక సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేశాక ఈ పోస్ట్ ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో ఆ పోస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. హెడ్ కానిస్టేబుల్లో రేడియో ఆపరేటర్ అండ్ రేడియో మెకానిక్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మీ పోస్ట్కి సంబంధించిన మినిమం క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి మీ ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అనేది ఉండాలి. ఎస్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే రిలేషన్ ఆర్ ఈక్వివలెంట్ మీరు ఐటీఐ చేశారని అడుగుతుంది. నేనైతే ఐటీఐ చేయలే కాబట్టి నో అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎస్. దాని తర్వాత ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో 60% కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళే ఈ అప్లికేషన్స్కి ఎలిజిబుల్ అవుతారు. 60% కన్నా ఎక్కువ వస్తే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు సంబంధించిన మార్క్స్ అయితే ఎంటర్ చేయండి. మీ ఇంటర్మీడియట్లో ఫిజిక్స్కి ఎంత వచ్చింది, మ్యాథమెటిక్స్కి ఎంత వచ్చింది, కెమిస్ట్రీకి ఎంత వచ్చింది ఆ మార్క్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫిజిక్స్కి ఎంత మార్క్స్ వచ్చిందో ఎంటర్ చేసా, అలాగే కెమిస్ట్రీకి ఎంత మార్క్స్ వచ్చిందో ఎంటర్ చేసా, అలాగే మ్యాథ్స్కి ఎంత మార్క్స్ వచ్చిందో ఎంటర్ చేసా. ఇక్కడ మీరు ఎంటర్ చేసిన మార్క్స్ బట్టి మీ పర్సంటేజ్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అక్కడ మీకు 60% కన్నా అబోవ్ వస్తేనే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు, లేకపోతే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కారు. నేను ఎంటర్ చేసిన మార్క్స్ బట్టి నాకు 60.33% అయితే వచ్చింది. సో నేను ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. ఒకవేళ నేను ఎంటర్ చేసిన మార్క్స్ బట్టి నాకు 60% కన్నా తక్కువ వచ్చి ఉంటే నేను ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాకపోయి ఉండేవాడిని. సో నాకు 60% మార్క్స్ వచ్చింది కాబట్టి నేను ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అయ్యా. ఇక నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ అని ఉందిగా, ఫిజికల్ స్టాండర్డ్లో జనరల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు 60% ఎలిజిబుల్ అవ్వగానే ఇలాంటి ఒక పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. దీనికి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు ఎంటర్ చేసిన మార్క్స్ అండ్ మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. కిందకి స్క్రోల్ చేయగానే ఇక్కడ సెంటర్ ప్రిఫరెన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సెంటర్ ప్రిఫరెన్స్ ఆప్షన్లో ఇక్కడ మీరు ఏ ప్లేస్లో అప్లై చేస్తున్నారు, నేనైతే డోర్నాకల్లో, నాది కరెంట్ లొకేషన్ వచ్చేసి డోర్నాకల్ కాబట్టి నేను ఇక్కడ డోర్నాకల్ అని అయితే సెలెక్ట్ చేసుకున్నా. టుడే డేట్ వచ్చేసి మాన్యువల్గా అనేది డిస్ప్లే అవుతుంది టుడే డేట్. నెక్స్ట్ మీ ఎగ్జామినేషన్కి సంబంధించిన సెంటర్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇద్దాం అనుకుంటున్నారో ఆ ప్లేస్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఇక్కడ మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఆప్షన్ అయితే ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్లో అయితే ఆప్షన్స్ ఇవ్వలే. సో నేను వచ్చేసి ఛత్తీస్గఢ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఒకవేళ మీకు వేరే ప్లేస్ ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీ ఇష్టం వచ్చిన ప్లేస్ అయితే అక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫీ డీటెయిల్స్ చూసుకుంటే నా అప్లికేషన్ ఫీ వచ్చేసి 118 రూపీస్ అయితే నా అప్లికేషన్ ఫీజు. నెక్స్ట్ కిందకి చూసుకుంటే ఇక్కడ పేమెంట్ గేట్వే అని ఉందిగా, ఆ పేమెంట్ గేట్వేలో హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఇచ్చారు. ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆప్షన్ కింద ఆ చెక్ బాక్స్ అయితే టిక్ చేసుకోండి. నెక్స్ట్ పే నౌ ఆప్షన్ని క్లిక్ చేయగానే డిక్లరేషన్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ డిక్లరేషన్లో అగ్రీ అండ్ పేని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఫీ పేమెంట్కి కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ లేదా వాలెట్ లేదా యూపీఐ, ఈ 4 ఆప్షన్స్ ద్వారా మనం ఫీ పేమెంట్ అయితే పే చేయొచ్చు. నేనైతే యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. యూపీఐ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ క్యూఆర్ కోడ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నా ఫీ పేమెంట్కి సంబంధించిన క్యూఆర్ కోడ్ అనేది అయితే జనరేట్ అయిపోయింది. ఈ జనరేట్ అయిన క్యూఆర్ కోడ్ని మనం ఫోన్పే లేదా పేటిఎం లేదా గూగుల్ పే లేదా ఇంకేదైనా యూపీఐ యాప్స్ ద్వారా అయితే స్కాన్ చేయగానే మన ఫీ పేమెంట్ అయితే అయిపోతుంది. మీ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వగానే ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది మీది. ఇలా ఈజీగా బీఎస్ఎఫ్కి సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియోకి లైక్ కొట్టి ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అప్డేట్లో ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి రెడీగా ఉండండి జాబ్ నోటిఫికేషన్స్ కోసం.